వైశాఖ పురాణం 13వ అధ్యాయము. అసూన్య శయనవ్రతము. నారద మహర్షి అంబరీష మహారాజుతో నిట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు, మునివర్య, మన్మధుని భార్య రతిదేవి అసూన్యసేన వ్రతమును చేసినట్లు చెప్పెరి. ఆమెక వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయించి నాకా వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగువానిని గూడా చెప్పగోరుదునని అడిగెను. అప్పుడు శృతదేవుడు, మహారాజా వినుము. అసూన్యసేనమును వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము నాచరించినచో నీలమేహశ్యాముడుగు విష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రసన్నుడై సర్వపాపములను పోగొట్టి సర్వశుభములనిచ్చును. ఈ వ్రతము నాచరించి గృహస్థ ధర్మముల పాటించిన వారు సఫలమైన గృహస్థ ఆజీవనమును గడిపి సర్వసంపదలనందుదురు. అట్లు చేయని వారికి శుభములిట్లు కలుగును. శ్రావణమాసమున శుద్ధ విధియంది వ్రతము నాచరింపవలెను. ఈ వ్రతము నాచరించువారు 4 మాసములను హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయును. పారణదినమున లక్ష్మీ సమేతుడుగు శ్రీ మహావిష్ణువు నర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమియవలెను. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసి మాలికలు మున్నగు సుగంధ వస్తువులతో పూజింపవలెను. సయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగా శ్రావణమాసము మొదలు 4 మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలెను. తరువాత మార్గశీరము, పుష్యము, మాఘము, పాల్గుణము అను మాసములందును లక్ష్మీ సమేతుడుగు శ్రీమన్నారాయణుని పూజింపవలెను. తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్యము, ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మిణి సహితముగా ఎయ్యని పుష్పములతో పూజింపవలయును. భూదేవ సహితుడు సనందనాదముని సంస్థుతుడు పరిశుద్ధుడుగు శ్రీమహావిష్ణువు నర్చింపవలెను. ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియ యందు ముగించి అష్టాక్షరి మంత్రముచే హోమము చేయవలయును. మార్గశిరము మున్నగు 4 మాసముల పారణయందు విష్ణు గాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చతుర్మాసములందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాదమాస చతుష్టయమున పూజ, హోమము, భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమీయవలెను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాదమాస చతుష్టయ పూజ మధ్యమున దానమీయవలెను. చైత్రాదమాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమీయవలెను. అప్పుడు కేశవాది 12 నామములతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో నీయవలయును. నేతిలో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున దానమీయవలెను. తరువాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితముగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణుదక్తుడు కుటుంబవంతుడునగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. అని దానమంత్రమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలెను. పై శ్లోకభావము. స్వామి జనార్దన, నీ సయ్య లక్ష్మీసమై యున్నట్లుగా నా సయ్యయు సదా అశూన్యమై ఈ సయ్యాదానము చేనుండుగాక. ఈ వ్రతమును భార్యలేని పురుషుడును, విధవా స్త్రీయును, దంపతులను ఎవరైనను చేసుకొనవచ్చును. శృతదేవ మహారాజా, నేను నీకీ వ్రతమును పూర్తిగా వివరించితిని. ఈ వ్రతము నాచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహమునంది జనులందరూ ఆయురారోగ్యములతో, భోగభాగ్యములతో, శుభలాభములతో సంతుష్టులయ్యుందురు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో నీ వ్రతము నాచరించి భగవదనుగ్రహమును పొందవలెను. భగవదనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అసూన్య శయనవ్రతమును వివరించితిని. నీకు మరేమీ చెప్పవలేను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో ననెను. శృతకీర్తి మహారాజు మహాముని, వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము.
శుభకరములై వైశాఖమాస వ్రతాంగ విధానములనింత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను. వైశాఖ పురాణం 13వ అధ్యాయం సంపూర్ణం.